అందరికీ నమస్తే అండి. పెసరపప్పుతో టమాటా పప్పు అనేది ఎలా రెడీ చేయాలనేది చెప్తాను. చాలా సింపుల్‌గా మనం దీనిని రెడీ చేయొచ్చు. ఈ పెసరపప్పు అనేది హెల్త్‌కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. పెసరపప్పు అనేది శుభ్రంగా కడిగి ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టి వాటర్ అంతా తీసేసి ఆ పప్పు అనేది ఆ గిన్నెలో వేయాలి. ఇలా వేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది వేయాలి. అది కొంచెం మెత్తగా కుక్ అవ్వాలి. ఈ విధంగా అయ్యేటప్పటికి మనం టమాటా అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. చింతపండు కూడా కొంచెం వాటర్లో నానబెట్టి వేసుకోవాలి. డైరెక్ట్గా వేయకూడదు. ఇలా నానబెట్టి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. పచ్చిమిర్చి కూడా ఒక 2 తీసుకొని వాటిని కట్ చేసి వేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు ఉంచితే మొత్తం కుక్ అయిపోతుందండి. కొంచెం పసుపు కూడా మనం వేసుకుంటే బాగుంటుంది. ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ అనేది వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు అనేది వేయాలి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇంగువ కూడా కొంచెం వేయాలండి, టేస్ట్ బాగుంటుంది. అంతే. ఈ పోపు మొత్తం ఈ పప్పులో అనేది వేయాలి. మొత్తం కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ పెసరపప్పు టమాటా అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు.